హైడ్రా టీం సీఎం రేవంత్ రెడ్డికి మనస్ఫూర్తిగా అభినందనలు. కారంపొడి దాడితో నగదు దోపిడీ, 4 అరెస్ట్. శ్రీకాళహస్తిలో 2 కిలోల గాంజాయి సీజ్. ఎన్ఆర్ఈజీఎస్ చట్టంపై షర్మిల ఆగ్రహం. రేణిగుంట శ్రీకాళహస్తి అండర్ బ్రిడ్జ్ 30 రోజులు మూసివేత. మార్చి 23 నుంచి ఏప్రిల్ 22 వరకు ట్రాఫిక్ డైవర్షన్. సూలూరుపేట సహకార సంఘంలో ఘర్షణ తీవ్రం. మహాదుర్గ అలంకారంలో అమ్మవారి దివ్య దర్శనం. ఉగాది వేడుకల్లో దివ్య కైలాస వాహన సేవ. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ప్రగతి నగర్ శ్మశాన వాటిక కొందరి అక్రమార్కుల కబ్జా నుండి విముక్తి కలిగించి ఫెన్సింగ్ వేసిన హైడ్రా బృందం నిర్ణయం నిజంగా ప్రశంసనీయం. ఆలెటి శ్రీనివాసరావు మాట్లాడుతూ మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి వైకుంఠధామ పరిరక్షణ కమిటీ సభ్యులను ప్రశంసించారు. కుతుబ్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోలన్ హనుమంత్ రెడ్డికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఎన్నోసార్లు అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించినందుకు వారికి మరోసారి ప్రత్యేక ధన్యవాదములు. ప్రజా ఆస్తులను పర్యావరణాన్ని కాపాడటంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న ఈ చొరవ అభినందనీయం. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, పలు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ప్రగతి నగర్ పరిసర ప్రాంతాల్లో వారందరికీ కూడా ఒక మంచి న్యూస్. అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఇంత పెద్దగా కాలనీగా కొన్ని వేల ఫ్యామిలీస్ ఉన్నటువంటి మరి ప్రాంతంలో శ్మశాన వాటిక లేకపోవడం, ఉన్న శ్మశాన వాటికలో విపరీతమైనటువంటి సమస్యలు సృష్టించడం, గత ప్రభుత్వంలో కూడా చాలా సందర్భాల్లో ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ మరి కాంగ్రెస్ పార్టీ కానీ ఎన్నోసార్లు పోరాటం చేసినప్పటికీ కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడకుండా కొంతమంది ల్యాండ్ గ్రాబర్స్, బిజినెస్ వాళ్ళ పక్షాన నిలబడి, చాలా పెద్ద పెద్ద వాళ్ళ పక్షాన నిలబడి శ్మశాన వాటికతో పాటు ఈ శంషిగూడ ప్రాంతంలో ఉన్నటువంటి ల్యాండ్స్ కానీ, సర్వే నెంబర్ 57 శంషిగూడది కానీ, సర్వే నెంబర్ 307 గాజుల రామారంది కానీ, ఇంకా అనేకమైనటువంటి భూములన్నీ కూడా ఆ పెద్దలకు దారదత్తం చేయాలనేటువంటి ప్రయత్నం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చిన నాటికి కూడా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున బుల్డోజర్లతో ఆ రియాల్టర్లు ఎవరైతే ఉన్నారో ఆ పెద్ద రియాల్టర్లకు సంబంధించినటువంటి బుల్డోజర్స్ ఇక్కడ పనిచేస్తూ ఉన్నాయి. పెద్ద ఎత్తున షీట్స్ కట్టి ఇక్కడ పనిచేస్తూ ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ల్యాండ్ కూడా భూ కబ్జాదారుల దగ్గరికి పోవద్దు, ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలకే ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ పెద్ద ఎత్తున మరి హైడ్రా ద్వారా ఈ శ్మశాన వాటికకు పెద్ద ఎత్తున ఫెన్సింగ్ వేయించడం, ఆ తర్వాత ఇమ్మీడియట్గా మరి సంబంధిత మంత్రి, మా జిల్లా మంత్రి గారు దీన్ని డెవలప్ చేయాలని కూడా ఆదేశాలు ఇవ్వడం, రేపో మాపో ఫండ్స్ కూడా రిలీజ్ చేస్తామని కూడా వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇదే రకంగా ఇంకా కూడా ప్రతి దగ్గర ఎక్కడ కబ్జాకు గురైన అవన్నీ కూడా ప్రొటెక్ట్ చేస్తూ పోతూ ఉన్నాం. 307 సర్వే నంబర్లో దాదాపు 300 పైచిలుకు ఎకరాలు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాకుండా మళ్ళీ అధికారంలోకి టీఆర్ఎస్ పార్టీ వచ్చినుంటే ఈ 57 సర్వే నెంబర్తో పాటు ఆ 307 కూడా టోటల్గా కబ్జా అయిపోయేది. ఏ రకంగా ఆ రోజు కబ్జా అయిపోయిందో అది అయ్యేది. ఇవాళ 307 సర్వే నెంబర్ను కూడా దాదాపు 318 ఎకరాలు ఏదైతే ఆ రోజు ఈ ఎస్ఎఫ్సికి ఇచ్చిన ల్యాండ్ మళ్ళీ తిరిగి తీసుకొని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడమే కాకుండా దాంట్లో నుంచి రికార్డెడ్గా ఆన్ రికార్డ్ 100 ఎకరాలు ఆర్టీసీ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా స్టేడియం కట్టాలని, అదేవిధంగా పెద్ద ఎత్తున హాస్పిటల్స్ తీసుకురావాలని, ఈ ప్రాంతంలో ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద మార్కెట్స్ ఉన్నాయి, అది లేకుండా ఉండాలి, ప్రజలకు అది ఇబ్బందికరంగా ఉంది, ట్రాఫిక్ అంతరాయం జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడే ఒక పెద్దగా 20-25 ఎకరాలతో పెద్ద మార్కెట్, అక్కడే నాన్ వెజ్ మార్కెట్ కానీ, వెజిటేరియన్ మార్కెట్ కానీ, పళ్ళ మార్కెట్ కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేయాలని మరి
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలో ఉంది. కాబట్టి ఈ రకంగా ప్రభుత్వం అనేది ప్రజల కోసం పనిచేయాలి తప్ప కొంతమంది రియాల్టర్ల కోసం, కొంతమంది బిజినెస్ వాళ్ళ కోసం, కొంతమంది భూ కబ్జాదారుల కోసం, వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేసినటువంటి గత ప్రభుత్వంలా కాకుండా సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా పనిచేస్తూ ఉంది. ఇవాళ ఇక్కడ కొంతమంది టీఆర్ఎస్ నాయకులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు అభివృద్ధికి ఇవాళ రావడం, దీంట్లోకి వచ్చి డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకరు వచ్చి చెప్తారు ఇక్కడ హైడ్రా పనిచేస్తూ ఉంటే ఓ టీఆర్ఎస్ నాయకుడు వచ్చి చెప్తాడు ఇది మేము సాధించిన విజయం. మీరు ఎట్లా సాధించారు? మీరు హైడ్రాకే వ్యతిరేకం. నిన్నగాక మొన్న మీ ఎమ్మెల్యే వచ్చి బాచ్పల్లిలో ఒక హైడ్రా ద్వారా ఒక కార్యక్రమం జరిగితే అక్కడికి వచ్చి హైడ్రా అనేది సామాన్యులకు పాలిట శాపంగా మారింది, హైడ్రాకు వ్యతిరేకంగా నేను అసెంబ్లీలో కలం విప్తా అని చెప్పిండు మీ ఎమ్మెల్యే. కుకట్పల్లిలో సోమవారం జరిగిన ₹1 కోటి భారీ నగదు దోపిడీ కేసును పోలీసులు ఛేదించి నలుగురిని అరెస్టు చేశారు. ప్రధాన కుట్రదారుడైనటువంటి కస్రుద్దీన్ తన యజమాని పంపిన హవాలా నగదును కాజేసేందుకు తన స్నేహితుడైనటువంటి ఓమర్ షరీఫ్ ఇతరులతో కలిసి పథకం పన్నాడు. బాధితుడు అజీముద్దీన్ తో కలిసి నగదు తీసుకొస్తుండగా నిందితులు వారిపై కారప్పొడి కళ్ళల్లో చల్లి దాడి చేసి డబ్బుతో ఉడాయించారు. అదే సమయంలో కూకట్పల్లికి చెందిన కానిస్టేబుల్ అటువైపుగా వెళుతూ చూసిన సమాచారాన్ని పోలీస్ స్టేషన్ కి అందజేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలంలో దొరికిన వాహనం ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టి అందిన సమాచారం ప్రకారం నిందితులను శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పట్టుకున్నారు. నిందితుల నుండి 77,39,000 రూపాయల నగదు, 39,195 రూపాయల ఫ్లైట్ టికెట్స్, హోండా యాక్టివా, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి లక్నోకు వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఇది ఈరోజు ప్రెస్ మీట్ మేము ఒక కుకట్పల్లిలో జరిగిన కేసు గురించి పెట్టాము. దీనిలో మన లోకల్ పోలీస్ కుకట్పల్లి పోలీస్ స్టేషన్, మన ఏసీపీ బాలనగర్ నరేష్ కి ఆధ్వర్యంలో అండ్ మన సిసిఎస్ టీమ్కి ఫుల్ సపోర్ట్ నుంచి మన సిసిఎస్ ఏసీపీ గారికి ఆధ్వర్యంలో మన వాళ్ళు చాలా మంచిగా ఒక కేసు పట్టుకున్నారు. ఈ కేసులో యాక్చువల్లీ ఇది అన్నీ నిన్న జరిగింది. దీనిలో ఇద్దరు పార్టీస్ మన విక్టిమ్ అందరి దగ్గర ఇది ప్రెస్ నోట్ ఉంది కదా, తో దీనిలో ఇద్దరు విక్టిమ్ పార్టీ ఎవరు ఉన్నారు వాళ్ళు ఇది ఒక క్యాష్ తీసుకొచ్చి బయటికి వచ్చారు. అప్పుడు అక్యూజ్డ్ పార్టీ వాళ్ళు మధ్యలో ఆల్రెడీ వాళ్ళకి అక్యూజ్ దగ్గర ముందు ఇన్ఫర్మేషన్ ఉన్న కారణంగా వాళ్ళు మధ్యలో కుకట్పల్లి ఏరియాలోనే వాళ్ళ మీద మిర్చి పౌడర్ పెట్టి వాళ్ళకి డిస్బ్యాలెన్స్ చేసి ఒక యాక్సిడెంట్ లాగా చూపించి వాళ్ళ నుంచి క్యాష్ తీసుకుపోయారు. ఫార్చునేట్గా అప్పుడు మన పోలీస్ స్టేషన్ నుంచి మన సిసిటిఎన్ఎస్ కానిస్టేబుల్ వైభవ్ ఆ రూట్లో క్రాస్ చేసినప్పుడు అతనిది అన్ని చూశారు. చూసిన తర్వాత అతను మన ఎస్హెచ్ఓ గారు సుబ్బారావుకి చెప్పారు. అప్పుడు సుబ్బారావు ఇమీడియట్లీ సీన్కి పోయారు. అప్పుడు ఆ టైంలో అక్కడ నుంచి ఫస్ట్ అక్యూజ్డ్కి తీసుకొచ్చారు. అన్నీ చూసిన తర్వాత మాట్లాడిన తర్వాత ఇదే మాట జరిగింది, వాళ్ళ నుంచి క్యాష్ పోయింది. మళ్ళీ ఆ సీన్కి విజిట్ చేసినప్పుడు వాళ్ళకి ఒక స్కూటీ దొరికింది. అక్కడే స్కూటీది నంబర్ ఏంటి, ఆ నంబర్కి అడ్రస్ ఏంటి, అక్కడ ఆ అడ్రస్కి పోతే వాళ్ళకి తెలిసింది స్కూటీ ఒక పర్సన్ మదర్ పేరు మీద ఉంది, సోహెల్, ఒక లేడీ పేరు మీద ఉంది. ఆ అడ్రస్కి పోతే వాళ్ళకి తెలిసింది ఇది సోహెల్ ఒక అబ్బాయి ఉన్నారు, ఆమె కొడుకు, అతన్ని యూజ్ చేశారు. సోహెల్ది నంబర్ ట్రేస్ చేస్తే మళ్ళీ అది ఎయిర్పోర్ట్ చూపించింది. అదే రాత్రిలో మన వాళ్ళు టీమ్స్ ఫామ్ చేసి రాత్రి నైట్ రౌండ్ ఆఫీసర్ ఉన్నారు, ఇది అడిషనల్ డీసీపీ సర్లింగంపల్లి, అతనితోటి కోఆర్డినేట్ చేసి ఎయిర్పోర్ట్కి పోయి ముగ్గురుకి పట్టుకున్నారు. ముగ్గురు ఇది వాళ్ళు లక్నోకి ఫ్లైట్స్ బుక్ చేసి అక్కడికి పోవడానికి ప్రయత్నం చేశారు. కానీ మన వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళకి పట్టుకున్నారు. ఇది రాత్రిలో జరిగింది. మళ్ళీ ఇప్పుడు పొద్దున వాళ్ళ నుంచి మనకు ఓన్లీ 5 lakh క్యాష్ దొరికింది. తర్వాత వాళ్ళకి తీసుకొచ్చినప్పుడు వాళ్ళ నుంచి ఇన్వెస్టిగేషన్ చేసి ఇంటరోగేషన్ చేసి ఇంకా అక్యూజ్ గురించి వాళ్ళకి టీంలో ఎవరెవరు ఉన్నారు వాళ్ళ గురించి మనకు తెలిసింది. మళ్ళీ ఇది మన ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఇప్పటివరకు టోటల్గా 78 lakh వరకు మన దగ్గర కలెక్ట్ అయింది. అండ్ ఇప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు నడుస్తూ ఉంది. అంతే. థ్యాంక్ యూ.
వన్ బై వన్. అక్యూజ్ కి విక్టిమ్ రిలేషన్షిప్ ఏమన్నా సార్? యాక్చువల్లీ అంటే ప్లానింగ్ ఎలా చేస్తారు అక్యూజ్? సో అదే ఇది ప్రెస్ నోట్లో ఎలా మేము రాసాము, స్టార్టింగ్లో మనకు ఎవరు విక్టిమ్ లాగా కనిపించారు. బైక్ మీద ఇద్దరు ఉన్నారు, ఒక రైడర్, ఒక పిలియన్ రైడర్. ఈ పిలియన్ రైడర్ అప్పుడు మనకు విక్టిమ్ లాగా కనిపించారు, కానీ అక్యూజ్డ్ పార్టీ ఎవరు వాళ్ళకి డిస్ట్రాక్ట్ చేసి మిర్చి పౌడర్ పెట్టి క్యాష్ తీసుకుపోయారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా అదే పిలియన్ రైడర్ ఖుస్రో ఇచ్చారు. అందుకే స్టార్టింగ్లో ఎవరు విక్టిమ్ లాగా కనిపించారు అతనే మెయిన్ ప్లానింగ్ మాస్టర్. సెకండ్ క్వశ్చన్, అదే తో ఇప్పటి వరకు మేము 4 మెంబర్స్కి పట్టుకున్నాము, ఇంకా 5 మెంబర్స్ ఉన్నారు పట్టుకోవడానికి. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది అక్కడ వరకు మేము ఇప్పటి వరకు పోలేము. మన మెయిన్ బాధ్యత ఉంది, మనకు రాబరీ లాగా రిపోర్ట్ అయింది ఇప్పుడు అన్నీ, బికాజ్ ఇది క్యాష్ మనకు దొరికింది. క్యాష్ కారణం ఇప్పుడు మేము వేరే డిపార్ట్మెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తాము, ఐటీ డిపార్ట్మెంట్కి, కి ఫలానా ఈ పర్సన్స్ నుంచి మనకు ఇంత క్యాష్ దొరికింది. మళ్ళీ ఆ ట్రాన్సాక్షన్స్ గురించి ఇన్వెస్టిగేషన్ వాళ్ళు కంటిన్యూ చేసేస్తారు. వాడు చెప్పిన ప్రకారంగా 1 crore ఉంది. అంటే స్టార్టింగ్లో అదే వాళ్ళు చెప్పారు. టోటల్ మన దగ్గర ఎంత క్యాష్ ఉంది, తో దీని నుంచి మనకు ఎంత దొరికింది. రిమైనింగ్ అమౌంట్ గురించి అండ్ రిమైనింగ్ అక్యూజ్డ్ గురించి కూడా ఇప్పుడు మన ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది, కంటిన్యూగా ఉంది. తన ఒక ఏసీ షాప్లో పని చేస్తాడు. సారీ, అదే వాళ్ళు ఒక ప్లేస్ నుంచి కలెక్ట్ చేశారు. వాళ్ళు ఎవరి కింద ఎంప్లాయిడ్ ఉన్నారు, అమీర్. ఇది అమీర్కి ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా వాళ్ళు ఒక ప్లేస్కి పోయి తీసుకున్నారు. అండ్ దీనిలో అమౌంట్ గురించి ఖుస్రో అడ్వాన్స్లోనే అక్యూజ్డ్ పార్టీకి చెప్పారు కి ఇలాగా మేము ఈ టైంకి మన దగ్గర క్యాష్ ఉంటుంది తీసుకోవడానికి, అప్పుడు మీరు రండి మేము తీసుకుపోతాము. కరెక్ట్. మన ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఇప్పుడు ఇప్పటివరకు ఏం మనకు తెలుస్తుంది, బికాజ్ అన్ని క్యాష్లో ఉంది. క్యాష్ అంత పెద్ద క్యాష్ ఉంటే మేబీ హవాలా ఉంటుంది, అందుకే మేము ఐటీ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేస్తాం. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎస్పీ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ పర్యవేక్షణలో శ్రీకాళహస్తి పోలీసులు గంజాయి రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. శ్రీకాళహస్తి టౌన్ సిఐ నాగరాజు నాయకత్వంలో పోలీసులు నిఘా ఉంచారు. నమ్మదగిన సమాచారంతో దాడులు సాయంత్రం సుమారు 4:45 సమయంలో విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు బంగారం గుడి నుండి కైలాసగిరి కాలనీకి వెళ్లే దారిలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా అతని వద్ద దాదాపు 2 కిలోల గంజాయి పట్టుబడింది. పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్కు తరలించారు. అందరికి నమస్కారం అండి. ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు మన బాట కైలాసగిరి పోయే దారిలో ఒక వ్యక్తి అక్రమంగా రవాణా చేస్తున్నట్టు గంజాయి సమాచారంతో నేను నా సిబ్బంది ఎక్కడికి వెళ్ళాము. అక్కడ ఒక వ్యక్తితో 2 కేజీల గంజాయి సీజ్ చేశాము. అతని పేరు వచ్చేసి పెరుమాల్ వేణుగోపాల్, వయసు 64 సంవత్సరాలు. అతని తండ్రి పేరు వచ్చేసి పెరుమాల్. ఇతన్ని పెళ్ళయార్ కుప్పం, తన్నేరు అండ్ కంచిపురం డిస్టిక్, తమిళనాడు. ఈ కార్యక్రమము మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు లాండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో మా డిఎస్పీ గారి పర్యవేక్షణలో ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో మా ఎస్పీ గారు జిల్లా పైన ఈ వజ్రపహార్ అనే కార్యక్రమంలో ప్రతి విలేజ్లో సాయంత్రం 5 నుంచి రాత్రి 8 వరకు ప్రతి ఆఫీసరు ప్రతి విలేజ్ విజిట్ చేయాలి, వార్డు విజిట్ చేయాలి. ఎక్కడెక్కడ ఈ గంజాయి ఉందో ఆ గంజాయిల పైన కఠినమైన చర్యలు తీసుకొని రవాణాను అరికట్టాలి. వాళ్ళను ఎంతటి వారైనా సరే అరెస్ట్ చేసి ఖచ్చితంగా రిమాండ్ చేయాలని చెప్పారు. అందులో భాగంగా ప్రతిరోజు చూస్తూ ఉంటారు మీరు, జిల్లాలో ఉన్న ఆఫీసర్లంతా 3 గంటలు ఖచ్చితంగా తిరిగి విలేజెస్ దగ్గర పోయి వాళ్ళ దగ్గర సమాచారం సేకరిస్తున్నాము. కొంతమంది మంచి సమాచారం ఇస్తున్నారు.
ఆ సమాచారం మేరకు ఈరోజు ఈ కేసు ట్రేస్ చేయడం జరిగింది. ఇంకా ప్రజలకు విజ్ఞప్తి ఏమంటే, గంజాయి వల్ల చాలామంది యువత పెడదోవన పడుతున్నారు. దానివల్ల చాలా గొడవలు జరుగుతున్నాయి, దొంగతనాలు జరుగుతున్నాయి, వీడు బాడీలు అఫెన్స్ చేసుకుంటున్నారు. చాలామందికి చూస్తూ ఉంటారు, పీడియాక్టివ్గా పోతున్నాయి. అందరికీ తెలియజేయడం ఏమంటే, ఈ గంజాయిని అందరి సహకారంతో మన శ్రీకాళహస్తి టౌన్లో లేకుండా, జిల్లాలో లేకుండా చేయాల్సింది మన ఎస్పీ గారు గట్టిగా నిర్ణయం తీసుకున్నారు. దీనికంతా ప్రజలు సహకరించి మీ సమాచారము గోప్యంగా ఉంచబడుతుంది. ఎక్కడైనా ఎలాంటి ఎవరైనా ఈ స్మగ్లింగ్ చేయడము, లేకుంటే ఇల్లీగల్గా తీసుకురావడము, ఎవరికైనా అమ్ముతున్నారని తెలిస్తే, లేకుంటే ఎవరైనా సరే వాడుతున్నారని తెలిసినప్పుడు మాకు సమాచారం వచ్చిందిగా ప్రజలకు మరీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చి కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న విబిజి రామ్జీ చట్టం కాంట్రాక్టర్ల పాలవుతుందని ఏపీ పిసిసి అధ్యక్షుడు వైఎస్ షర్మిల ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ఎన్ఆర్జీఎస్ చట్టం పరిరక్షణ యాత్రలో భాగంగా ఏపీ పిసిసి అధ్యక్షుడు షర్మిల మంగళవారం అరకులోయ మండలం మాడగడ గ్రామంలో నిర్వహించిన సభలో మాట్లాడారు. బీబీజీ రామ్జీ చట్టం అమలులో గ్రామాల ప్రమేయం ఉందని ఆమె ఆరోపించారు. కొత్త చట్టం ప్రకారం రాష్ట్రాలు లేవని 40% నిధులు భరించాలి, కానీ ఆ స్థాయిలో రాష్ట్రాలు లేవని పాత చట్టం కొనసాగించాలని ఆమె డిమాండ్ చేశారు. ఒక్కలమే పోరాటం చేస్తే ఏ ప్రయోజనము ఉండదు, కానీ మీ గొంతు తోడైతే, మీ బలం తోడైతే మాకు బలం వస్తుంది, ఈ పోరాటానికి బలం వస్తుంది. మళ్ళీ ఉపాధి హామీని పరిరక్షించే కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి పరిరక్షించే ఈ బాధ్యత మాది మాత్రమే కాదు, మీది కూడా. కాబట్టి మనందరం కూడా చేయి కలపాలి. ఉపాధి హామీ పనిని పరిరక్షించుకునే కార్యక్రమం మనందరము కూడా చేయాలి. కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు మీ దగ్గరికి వచ్చింది. మాకు అర్థమవుతుంది, ఇదొక్కటే సమస్య కాదు, ఒక ఉపాధి హామీ వీళ్ళు తూట్లు పెడుతున్నారు అన్నదే సమస్య కాదు. ఈరోజు మన రాష్ట్రంలో చాలా సమస్యలు. ఇప్పుడే మీరు చెప్తున్న ఈ మాటలు బట్టే ఉద్యోగాలు రావటం లేదు, ఇల్లులు రావటం లేదు, బ్రిడ్జి లేదు, భూములు లాక్కుంటున్నారు, ఇలా చాలా సమస్యలు చెప్పారు. చాలా చోట్ల చాలా గ్రామాలలో చెప్తున్న సమస్యలే. పెన్షన్లు ఇవ్వటం లేదు, రైతులకు ఏ ఆసరా లేదు. ఇప్పుడు అన్న చెప్తున్నాడు, ఇక్కడ కోకో పండిస్తున్నారు, ఆ కోకో పండించిన పంటకు కూడా ప్రభుత్వం కొనకపోతే ఇళ్లలోనే పెట్టుకున్నారు. అసలు దానికి కూడా దిక్కు లేకుండా, భరోసా లేకుండా పోయింది అని మా డిసిసి గారు చెప్తున్నారు. కాబట్టి ఈ సమస్యలు అన్నీ ఉన్నాయి. ఈ సమస్యలు అన్నిటి మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. చేస్తాం. కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి బిడ్డగా మీ తరఫున ఈ పోరాటాలే కాదు, మీకు ఏ కష్టం వచ్చినా, ఏ పోరాటాలు అవసరం ఉన్నా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కానీ మాకు మీ బలం కూడా కావాలి. మీ బలం తోడైతేనే మా పోరాటాలకు అర్థం ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, ఏ కాంగ్రెస్ పార్టీ అయితే రాజశేఖర రెడ్డి గారి పార్టీగా నిలిచిందో, ఈ హస్తం గుర్తు రాజశేఖర రెడ్డి గారి పార్టీ, ఈ హస్తం గుర్తు మీద మీరు ఓటేస్తేనే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళీ ఈ హస్తం గుర్తును మీరు ఆదరిస్తేనే రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ వస్తుంది. అందుకే చెప్తున్నాం, మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే కాదు, ముందే కాదు, ఇక ముందు కూడా ప్రజల పక్షాన నిలబడుతుంది, ప్రజల పక్షానే పోరాటాలు చేస్తుంది, ప్రజల కోసమే పథకాలను అమలు చేస్తుంది. ఈ హస్తం గుర్తు మళ్ళీ మీరు ఆదరించండి. ఇదే హస్తం గుర్తు మీద మీరు ఓటేస్తే ఆరోగ్యశ్రీ సాధ్యమైంది, ఫీజు రీయింబర్స్మెంట్ సాధ్యమైంది, లక్షల కొద్ది ఇందిరమ్మ ఇల్లులు సాధ్యమయ్యాయి. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో పథకాలు, రుణమాఫీ, ఉపాధి హామీ పని, ఇవన్నీ ఈ హస్తం గుర్తుతోనే సాధ్యమైనవి. మళ్ళీ ఈ హస్తం గుర్తును మీరు ఆశీర్వదించండి. ఆ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ మీ చేతుల్లో పెడతానని రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మీ ఊర్లో నిలబడి మీకు మాటిచ్చి చెప్తున్నా. రేణిగుంట శ్రీకాళహస్తి మార్గంలో గల రైల్వే అండర్ బ్రిడ్జ్ రేనివేషన్ కొరకు 30 రోజులు మూసివేత. మార్చి 23 నుండి ఏప్రిల్ 22 వరకు. బ్రిటిష్ కాలంలో నిర్మించబడిన రైల్వే అండర్ బ్రిడ్జ్ 50 ఏళ్ల కాల పరిమితి దాటడంతో ముందస్తు జాగ్రత్తగా మరమ్మతులు చేయడం జరుగుతుందని ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి రైల్వే అధికారులు కలిసి ప్రకటించారు. అందరికీ నమస్కారం. తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలో ఉన్న ఆర్యూబీ ఏదైతే ఉందో, రైల్ అండర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో, దాన్ని రేపు 23వ తారీఖు అంటే సోమవారం నుంచి క్లోజ్ చేయడం జరుగుతుంది. ఎందుకు క్లోజ్ చేస్తున్నారంటే, దీని యొక్క ఇంకొక రైల్వే లైన్ అయితే దీనిపైన కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ఇంకొక రైల్వే లైన్ అయితే దీనిపైన కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. రైల్వేస్ వాళ్ళు చెప్పడం అయితే ఒక్కొక్క ఫూటింగ్స్ వచ్చేసి 25 days పడుతుందని చెప్తున్నారు.
2 ఫూటింగ్స్ కి కలిపి ఒకసారి చేయమని పోలీస్ వారు మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇప్పుడు డిసైడ్ చేయడం జరిగింది. 2 ఫూటింగ్స్ కలిపి కన్స్ట్రక్షన్ చేస్తే ఇట్ విల్ టేక్ అరౌండ్ 30 days అన్నమాట. 30 రోజుల్లో 2 ఫూటింగ్స్ కలిపి కన్స్ట్రక్షన్ చేస్తారు. ట్రాఫిక్ ఎవరైతే వినియోగిస్తున్నారో, ఈ యొక్క రోడ్ వేస్ ఎవరైతే వినియోగిస్తున్నారో వీళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి, మీరు కానీ రేణిగుంటలోకి రావాలంటే మీకు ఒక 3 రూట్లు అయితే పోలీస్ వారు ఇవ్వడం జరిగింది. ట్రాఫిక్ పోలీస్ వారు రేణిగుంట డిఎస్పీ గారి ఆధ్వర్యంలో 3 రూట్లు అయితే ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి కరకంబాడి రూట్, రెండోది వచ్చేసి సంత మార్కెట్, మూడోది వచ్చేసి మన బైపాస్ లైట్, కొత్త బైపాస్ ఏదైతే మణిగుండ జంక్షన్ నుంచి ఇలా నారాయణ వెళ్లే రూట్. ఈ 3 రూట్స్ మీ యొక్క ఈ ట్రాఫిక్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఈ 3 రూట్స్ నుంచి వెళ్ళవలసిందిగా ఆదేశించడమైనది ఈ రోజు నుంచి. సో అందరూ కూడా కోఆపరేట్ చేస్తే వచ్చే 30 రోజులు అంటే ఈ 23 మార్చి 23, 2026 తారీఖు నుంచి ఏప్రిల్ 22, 2026 తారీఖు వరకు చూసుకుంటే మన యొక్క రేణిగుంట రైల్వే ట్రాక్ బలోపేతం చేస్తూ, ప్లస్ ఎందుకు ఇది చేస్తున్నారంటే ఈ యొక్క ఆర్యూబీ కన్స్ట్రక్ట్ చేసి సుమారుగా 50 సంవత్సరాల పైన అయిపోయిందని ఇక్కడ చెప్తున్నారు. సో రైల్వేస్ వారు కూడా ఫిట్నెస్ సర్టిఫికేట్ చేసినప్పుడు దీని యొక్క రీమోడలింగ్ చేయాల్సినట్టు, దీని యొక్క స్ట్రెంథనింగ్ చేయాల్సినది కాబట్టి ఓల్డ్ పద్ధతిలోనే చేస్తున్నారు కాబట్టి 30 రోజులు టైం పడుతుంది. దానికోసమని ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో దీంట్లో భాగంగానే రేపటి నుంచి హెచ్చరిక బోర్డు అయితే పెడతారు. ఈ హెచ్చరిక బోర్డులో కూడా రేపు 23వ తారీఖు అంటే వచ్చే సోమవారం నుంచి మళ్ళీ చెప్తున్నాము, వచ్చే సోమవారం నుంచి ఈ యొక్క ఆర్యూబీ వినియోగం అయితే రద్దు చేయబడుతుంది. దీని యొక్క ట్రాఫిక్ డైవర్షన్ వచ్చేసి నారాయణాచల్ హాస్పిటల్ నుంచి, లేదా కర్కంబాడి ఎల్సీ నుంచి, మూడోది వచ్చేసి సంత మార్కెట్ లో కూడా ఓన్లీ 2 వీలర్స్ మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది. మిగతా రెండింటిలో కూడా హెవీ వెహికల్స్ మరియు 4 వీలర్స్ 6 వీలర్స్ కూడా వెళ్ళాలి. సాటర్డే అయితే ప్రాబ్లం ఉంటుంది, సాటర్డే ప్రాబ్లం ఉంటుంది సార్. ఇప్పుడు మనం బైపాస్ మనకి ఎక్స్ట్రా ట్రాక్ అయితే అవసరం. సంతకేట్ కూడా అండర్ గ్రౌండ్ నిర్మాణం చేస్తానని చెప్పి గతంలో రైల్వే బైపాస్ లో కానీ అక్కడ చుట్టుపక్కల గ్రామస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అది ఇప్పుడు రైల్వే బైపాస్ లో నడుస్తున్నారు. ఓవర్ బ్రిడ్జ్ కూడా దానికి ఇప్పుడు అది క్వశ్చన్ ఇర్లెవెంట్ అన్నమాట. రైల్వే బైపాస్ లో నడుస్తుంది కాబట్టి కొంత రైల్వే బైపాస్ లైన్ వస్తే ఈ యొక్క రేణిగుంటకి మరియు తిరుపతికి బూట్స్ ట్రైన్లు అనేది తగ్గింది. సూలూరుపేట రైతు సేవా సహకార సంఘంలో అవినీతి ఆరోపణలతో వివాదం తీవ్ర రూపం దాల్చింది. చైర్మన్ కిషోర్, సీఈఓ భాష మధ్య బహిరంగంగా ఘర్షణ చోటు చేసుకుంది. తనపై వచ్చిన నోటీసులకు చైర్మన్ చేసిన అక్రమాలే కారణమని భాష ఆరోపించారు. కావాలనే తనను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. నా ప్రాణానికి ఏదైనా జరిగితే చైర్మన్ బాధ్యత అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజంగా వెళ్ళిపోయాడా బాగుపడతావా చెప్పు. నేను 5 మంది ప్రెసిడెంట్ దగ్గర పనిచేశాను. నేను 5 మంది అధికారుల దగ్గర పనిచేశా. వాళ్ళు ఇలా లేరు. పోయినసారి ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఉన్నాడు నాకు ఆఫీసుగా. అంతా బాగున్నావు, ఎట్ట గడిచిపోయి తెలియదు. నువ్వు ఎందుకంటే టార్చర్ పెడతావు? నీకు తెలియకపోతే మాని మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతావు? నువ్వు చెప్పిన దొంగ లెక్కలు నేను రాయలేను. పెట్టుకో. నువ్వు తాగడానికి ఇది అడ్డా కాదు. నువ్వు సాయంత్రం మందు తాగడానికి ఇది అడ్డా కాదు. అందుకేనా నా మీద కక్ష? ఉగాది మహోత్సవముల సందర్భంగా 2వ రోజైన శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిపించబడ్డాయి. ఉదయం 8 గంటల నుండి స్వామివారి యాగశాలలో చండీశ్వర పూజ, మండపారాధనలు, జపానుష్ఠానాలు, రుద్రహోమం, చండీ హోమం జరిపించబడ్డాయి. ఉత్సవంలో భాగంగా అమ్మవారికి విశేష కుంకుమార్చనలు, నవావరణార్చనలు చేయడం జరిగింది. కైలాస వాహన సేవ. ఈ సేవలో శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కైలాస వాహన సేవపై వేంచేపు చేయించి విశేష పూజాధికాలు జరిపించబడతాయి. కైలాస వాహనంపై అధిరోహించిన స్వామి అమ్మవార్లను దర్శించడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయని, సకల శుభాలు కలుగుతాయని చెప్పబడుతోంది.